నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం క్రైస్తవ కులాలన్నిటికీ ఒక మిస్టరీగా మారుతూ ఉంది. సో అందరు దీన్ని అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. కొందరు యాక్సిడెంట్ అంటూ ఉన్నారు, కొందరేమో హత్య అంటూ ఉన్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు సికింద్రాబాద్ చర్చి అక్కడికి తీసుకురావడం జరిగింది ఆ మృతదేహాన్ని. సో ఈరోజు సంతాప సభ కూడా నడుస్తూ ఉంది. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ రాజశేఖర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఎట్లా చూస్తారు సార్ ఈ ప్రవీణ్ గారి మరణాన్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే రాష్ట్రం అంతటా ఒక తెలుగు రాష్ట్రాల్లో రెండిట్లో కూడా ఒక చర్చనీయాంశంగా మారుతూ ఉంది. కొందరు పోలీసులు నిన్న సీసీటీవీ ఫుటేజ్ ద్వారా యాక్సిడెంట్గా చెప్తా ఉన్నారు, కానీ ఇది ముమ్మాటికి హత్యనే అని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు ఈ అంశాన్ని? ముందుగా పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. పాస్టర్ గారి యొక్క మరణం దురదృష్టకరమైనటువంటి విషయం. అయితే ఏదో ఒక విధంగా ఈ కేసుని తప్పుదోవ పట్టించాలనేటువంటి ఉద్దేశంతో అది క్లారిటీ లేనటువంటిది ఏదో ఒక ఫుటేజ్లు చూపించి కేసుని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కేసు జరిగిన దగ్గర నుంచి కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. ఏదైతే ప్రవీణ్ గారు ఉన్నారో పాస్టర్ గారు, ఆయన 2 రాష్ట్రాల్లో కూడా వెల్ నోన్ పర్సన్. ఆయన క్రైస్తవ సమాజానికి మొత్తానికి కూడా ఆయన తెలియనటువంటి వాళ్ళు లేరు. ఈరోజు చూసాం ఆంధ్రప్రదేశ్లో ఎంత ఉద్యమం జరిగిందో నిన్న అక్కడ. మరి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది పాస్టర్ గారు వారు మంచితనం కానీ వారు చేసిన సేవ కానివ్వండి, మరి వారి మీద ఎంత అభిమానంతో మరి నేను కూడా విజయవాడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మరి నేనేమంటానంటే ఇందులో కుట్ర దాగి ఉంది, ముమ్మాటికి 100% కుట్ర దాగి ఉంది అనేటువంటిది నేను గట్టిగా చెప్పను. కొన్ని రోజుల క్రితం ప్రవీణ్ గారు కూడా కొన్ని ఇంటర్వ్యూస్లలో కొన్ని వీడియోస్లలో చెప్పడం జరిగింది. నాకు ప్రాణహాని ఉంది, నన్ను చంపేస్తామని బెదిరిస్తా ఉన్నారు, చంపేస్తే చంపకుండా ఆయన నోటితో చెప్పిన పరిస్థితి చూసాం. సో మరి ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఇది హత్యలాగానే కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఆయన దేవుని బిడ్డ, మానవ మాతృలకి లేదా మరొకరికి భయపడేటువంటి వ్యక్తి కాదు. దేవుని అభిషేకం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన భయపడ్డ కాబట్టే ధైర్యంగా దేవుని సేవ అందిస్తున్నాడు. దానికి ఎంతమంది అడ్డు వచ్చినా ఎవరు ఎదుర్కొన్నా నేను వెనక్కపోను, చౌకైన శబ్దమే కానీ నా సేవ అనేటువంటి దానికి అంతరాయం కలగకూడదు, కలిగించను అనే నిబద్ధతతో ఆయన పనిచేశారు. సో ఖచ్చితంగా ఆయన ఏదైతే అన్నాడో ఆయన ఊహించిందే జరిగింది. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సనాతన ధర్మం పేరు మీద ఈరోజు కూటమి ప్రభుత్వం మారణ హోమాలు క్రైస్తవులను చేస్తున్నటువంటి మాట వాస్తవం. క్రైస్తవ ఆస్తుల్ని ధ్వంసం చేయడం, చర్చిల్ని పడగొట్టడం, క్రైస్తవ సమాజం మీద ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో చూస్తా ఉన్నాం. ఈ గత 9-10 నెలల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని మరి హిందుత్వాన్ని రెచ్చగొట్టి, మతోన్మాదులను రెచ్చగొట్టి, కులాల మధ్య మతాల మధ్య మరి ఆ మంటలో చలిగాచుకుంటున్నటువంటి పరిస్థితులు ఉంది పవన్ కళ్యాణ్ గారు. ఆయన మాట్లాడినటువంటి దానివల్ల, ఆయన చేసిన ఆ నిర్వాహకం వల్లే మతోన్మాదులు ఆంధ్రప్రదేశ్లో రెచ్చిపోతూ ఉన్నారు. కానీ సార్ అయితే యాక్సిడెంట్ ఇప్పుడు వాళ్ళు చెప్పుకుని వచ్చినట్టు యాక్సిడెంట్ అక్కడ జరిగిన ఇన్సిడెంట్ చూస్తూ ఉంటే ఎవరైతే ప్రవీణ్ గారు కానీ ఆ బైక్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది? మరి మీకు నిజంగా అది యాక్సిడెంట్లానే అనిపించింది అంటారా? నిన్న సీసీటీవీ ఫుటేజ్ కానీ అక్కడ చిన్న ఫొటోస్ ఎవరైతే మనం చూసామో ఆ బైక్ మీద పడడం కానీ ఓన్లీ ఫేస్ వరకే దెబ్బలు తగలడం కానీ ఇవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు నేనేమంటానంటే మీరు అన్నట్టుగా ఒక బండి వాళ్ళు ఏదైతే మతోన్మాదులు ఉన్నారో, ఏదైతే ఈయనకు వ్యతిరేక శక్తులు ఈయనకు పనిచేస్తున్నాయో ఈయన మీద, వాళ్ళు గుద్ది ఉండొచ్చు అని ఎందుకు అనుకోకూడదు? ఒక మర్డర్ చేయాలంటే అంతే కదా, హైవే మీద అది కూడా ఎందుకు జరగకూడదు? కాబట్టి అనేకమైనటువంటి అదే అనుమానాలు ఉన్నాయి. మరి ఈరోజు పోలీసులకి మరి కాకి చొక్కాలు తీసేసి పచ్చ చొక్కాలు వేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తుంటే న్యాయం ఎలా జరుగుతుంది? దీని మీద విచారణ వాళ్ళు చేస్తే ఎక్కడ న్యాయం? ఏ డిఎస్పీనో ఎవరినో ఆర్డీఓని ఇంకో ఆఫీసర్ని వాళ్ళని వేసినందువల్ల ఉపయోగం ఏంటి? కేసు క్లోజ్ చేయడానికి, ఈ కేసు మసిబూసి మారేడుగా చేయడానికి ఈ కేసుని చిన్న ఎంక్వైరీ అనేసేసి దాన్ని అకౌంట్ క్లోజ్ చేసేటువంటి ప్రయత్నం. అందుకే సిబిఐ ఎంక్వైరీ వేయాలని
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అడుగుతా ఉన్నాం. ఇంకోటి కూడా ఏదైతే ఆయన వీడియోస్ కానీ కొన్ని వీడియోస్లలో కూడా కింద కామెంట్ పెడతా ఉన్నారు, ప్రవీణ్ గారు ఇక్కడికి వెళ్తున్నారు, ఈ టైంకి ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ టైంకి రాజమండ్రికి వస్తున్నారు అని కొన్ని కామెంట్లు కూడా చూస్తూ ఉన్నాం. సో మరి ఇదంతా ప్లాన్గానే అంటే ఎవరైతే ఫాలో అవ్వకుండానే ఇదంతా చేశారనుకుంటున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే ప్రవీణ్ గారు 2 రాష్ట్రాల్లో మరి అత్యంత పాపులర్ అయినటువంటి వ్యక్తి పాస్టర్ గారు. కాబట్టి 2 రాష్ట్రాల్లో కార్యక్రమాల్లో పాల్గొనటమే కాకుండా పాస్టర్ గారు వస్తున్నారని ముందు అనౌన్స్మెంట్ జరిగిపోతుంది ఎక్కడికక్కడ. దాన్ని చూసుకుని అనేక మంది మరి భక్తులు అక్కడికి వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి చర్చ్కి. కాబట్టి అనౌన్స్మెంట్ అనేటువంటిది ముందే తెలుస్తుంది, ఈయన యొక్క కార్యక్రమం కూడా ముందే తెలుస్తుంది. కాబట్టి ఒక ప్రీ ప్లాన్కి ఒక కుట్ర పన్ని ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. ఎట్లాంటి జస్టిస్ కోరుకుంటున్నారు సార్? నిజంగా మరి అది మర్డర్ గానే అంటే ఏదైతే హత్యగానే ప్రూవ్ అయితే ఎట్లాంటి జస్టిస్ కోరుకుంటున్నారు? ఇప్పుడు 3 రోజులు అయింది. ఈ 3 రోజులు ఇప్పటికీ మరి ఏది నిర్ధారణ కాల. ఇప్పుడు దీనికి వాళ్ళు మరి బండి గుద్దారన్నా చెప్పాలా, ఈయన పడిపోయి యాక్సిడెంట్ అన్నా చేసేయాలా, ప్రాపర్గా సాక్ష్యాధారాలతో చూపించాలా. ఈ రోజుకి కూడా సాక్ష్యాధారాలు చూపించలే. 3 రోజులకి ఆ కేసు అలాగే ఉంది. దాన్ని మళ్ళీ మరి ఏదో ఒక విధంగా ఈ కేసుని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. అలా జరగకుండా ఉండాలంటే మేము అందుకే సిబిఐ ఎంక్వైరీ వేయాలా. ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద మాకు నమ్మకం అనేటువంటిది లేదు. ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేస్తే కానీ వాస్తవాలు బయటకు వస్తాయి. పాస్టర్ గారిని ఎవరైతే మరి ఈ ఘాతకానికి పాల్పడ్డారో వాళ్ళు బయటికి సిబిఐ ఎంక్వైరీ బయటికి రావాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలి. అలా జరగకపోతే పెద్ద ఉద్యమం క్రైస్తవ సమాజం చేస్తుంది. దానికి అండగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతల తరపున నిలబడతామనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాయి. సో ఇది పరిస్థితి. ఏదైతే ప్రవీణ్ గారి ఏదైతే జరిగిన మరణం దీని వెనకాల పెద్ద కుట్రనే జరుగుతూ ఉంది. ఇది కంపల్సరీ హత్యనే. సో ఈ హత్య వెనకాల ఉన్న వారిని కఠినంగా శిక్షించాలంటూ కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ దీనిపైన వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎవరైతే ఈ మిస్టరీ వెనకాల ఉన్న కుట్రను కూడా బయటపెట్టి ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళకి కఠిన శిక్ష విధించాలని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో నవీన్, యోటీవీ, హైదరాబాద్.